దశరథ మహారాజుతో పాటు మరొక క్యారెక్టర్ ఏంటి అని అంటే కైకేయి అని అంటున్నాం. సో ఈ కైకేయి గారు ఎవరు అని అంటే శ్రీరాముడికి సవతి తల్లి. సో దశరథ మహారాజుకి మరొక భార్య, శ్రీరాముడి తల్లి కాకుండా ఇంకొక ఈవిడ కొడుకే భరతుడు. సో ఈ కైకేయి గారు ఈ శ్రీరామునికి సంబంధించి వనవాసానికి పంపించడంలో కీలక పాత్ర వహించిన ఆవిడ, వరం కోరి. ఇక నెక్స్ట్ ఇవన్నీ శ్రీరాముడికి సంబంధించినటువంటి ఫ్యామిలీ క్యారెక్టర్స్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినవి మరికొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. హనుమంతుడు అని అంటున్నాం. సో హనుమంతుడు రామాయణమును నడపడంలో అత్యంత కీలకమైనటువంటి అతను. సో హనుమంతుడు శ్రీరాముడికి మిత్రుడు, శ్రీరాముడికి భక్తుడు, అలాగే సీతాదేవిని వెతకడంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి అతనే ఈ హనుమంతుడు. సో ఇక నెక్స్ట్ శ్రీరాముడికి మరొక మిత్రుడు ఉన్నారు. ఆయన ఎవరు అని అంటే సుగ్రీవుడు అని అంటున్నాం. సో ఈ సుగ్రీవుడు ఎవరు అని అంటే వాలి సోదరుడు. వాలి ఈ సుగ్రీవునికి సంబంధించినటువంటి రాజ్యాన్ని, సుగ్రీవునికి సంబంధించినటువంటి భార్య రూమాను ఈయన ఏం చేస్తాడు అని అంటే సుగ్రీవుడి అన్న వాలి తీసుకుంటాడు. సో ఇలా సుగ్రీవుడికి సుగ్రీవుడికి రాజ్యాన్ని అప్పగించే విషయంలో శ్రీరాముడు వాలి పైన చర్య తీసుకుంటాడు, యుద్ధం చేస్తాడు, వాలిని వధిస్తాడు, సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇప్పిస్తాడు. అలా కిష్కింద కాండకి సంబంధించినటువంటి దానిలో హనుమంతుడు సుగ్రీవుడికి సంబంధించి శ్రీరాముడికి చర్చలు జరుగుతాయి. సో సుగ్రీవుడు ఈ వానర సైన్యానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు. సో వానర సైన్యం హెల్ప్ శ్రీరాముడికి లంకకు వెళ్లేందుకు చాలా అత్యవసరం. ఇలా సుగ్రీవుడి క్యారెక్టర్ ఉంటుంది. మరొక క్యారెక్టర్ ఏంటి అని అంటే శ్రీరాముడికి సంబంధించి రామాయణంలో కీలకమైనటువంటిది విభీషణుడు అని అంటున్నాం. సో ఈ విభీషణుడు ఎవరు అని అంటే రావణుడికి తమ్ముడు. విభీషణుడు ఎవరు? రావణాసురుడికి తమ్ముడు. సో ఈ విభీషణుడు మంచిని, ధర్మాన్ని అనుసరిస్తాడు కాబట్టి ఈయన శ్రీరాముడికి అనుకువగా మారుతాడు.